హాయ్, నేను మీ లక్ష్మిని అండి. ఈరోజు నేను కారం పొడి చేస్తున్నాను. ఈ కారం పొడి నేను చెప్పిన ఐటమ్స్ తోటి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కారం పొడి కొరకు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి కొంచెం నూనె వేసుకొని 2 స్పూన్ల పల్లీలు, 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల మినపప్పు, బాదం పప్పులు 8, జీడిపప్పులు 8. ఈ పప్పుల వల్లనే టేస్ట్ వస్తుందండి. కారం పొడి చాలా వెరైటీ టేస్ట్ ఉంటుంది. ఇవి ఆరోగ్యం కూడా కదండి. ఇవి కొంచెం వేగనిచ్చి ఒక పావు స్పూను మెంతులు, 1 స్పూను ఆవాలు, 1 స్పూను జీలకర్ర వేసుకొని, ఇవి మిరియాలు ఒక 20, ఇవి నోటికి ఘాటుగా కమ్మగా ఉంటాయి. 2 స్పూన్ల నువ్వులు, కరివేపాకు వేసేసి ఇవి కొంచెం వేగనిచ్చి ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు వేసేసుకొని పావు స్పూను పసుపు వేసుకొని ఇది బాగా కలర్ వచ్చే వరకు వేయించుకుందాము. ఇలా వేయించుకొని ఇది తీసి మిక్సీ జార్లో వేసేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా నూనె వేసేసి 35 ఎండుమిరపకాయలు వేసుకొని ఇవి కూడా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి ఎక్కువ అవుతాయని అనుకోవద్దు. నేను ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి కదా, ఎక్కువ వేసుకున్నాను. కారం ఏం కావండి, మనకు సరిపోనే అవుతుంది. వేయించిన పప్పులన్నీ మిక్సీలో వేసుకున్న ఇప్పుడు మీరు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసుకొని ఇది మిక్సీ పట్టుకోవాలి. ఇలాగా ఇప్పుడు 10 ఎల్లిపాయలు వేసుకొని మళ్ళీ కొంచెం మిక్సీ పట్టుకోవాలి. ఇలాగ మరి మెత్తగా కాకుండా మరి బరకగా కాకుండా ఇలా ఉండాలి. ఇలా ఉంటే మనకు నోటికి బాగుంటుంది తినటానికి. అయిపోయిందండి కారం పొడి. ఇలాగ నేను చెప్పిన ఐటమ్స్ తోటి చేసుకున్న కారం పొడి చాలా 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 టేస్టీగా ఉంటుంది. మీరు మళ్ళీ ఇలాగే చేసుకోవాలనుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇది అన్నాములకు, ఇడ్లీలకు, దోశలకు, వడలకు, ఉప్మాలకు నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇలా సీసాలు కానీ జాడీలు కానీ పోసి నిల్వ చేసుకుంటే 3 నెలలు అయినా కూడా చెడిపోకుండా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరమే లేదు ఈ కారం పొడి.